సో యాక్చువల్లీ వచ్చేసి నేనైతే అమలాపురం వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను అని చెప్పాను కదా. సో నేను చాలా గొప్ప పని చేశాను. ఏంటనుకుంటున్నారు, ఫోన్ ఇక్కడ వదిలేసి అమలాపురం వెళ్ళిపోయి అట్లుంటుంది మనతో ముచ్చట. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ టు నాని బ్లాగ్స్. సో టుడే వచ్చేసి మనమైతే ఉమా కుప్పేశ్వర స్వామివారి ఆలయంకి అయితే వచ్చాము. చూస్తున్నారా, నా బ్యాక్ సైడ్ అయితే ఉమా కుప్పేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉంది. లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఉమా కుప్పేశ్వర స్వామివారి ఆలయం. అండ్ ఇదిగోండి, ఇక్కడైతే ఆలయ క్షేత్ర మహత్యం అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా చదవాలనుకుంటే వీడియో పాస్ చేసి చదవండి. అండ్ ఇదిగోండి, ఇదే ఆలయ ప్రాంగణం అయితే వచ్చేసి. అండ్ మీరు ఈ గుళ్ళో ఎక్కడ గమనించినా సరే ఒకటైతే కామన్గా ఉంటుంది, శిల్ప చెక్కితట్టు అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా. మొత్తం చూసారా ఎంత బాగా చెక్కారో. అండ్ ఇదిగోండి, మీకు నా స్ట్రైట్లో కనిపిస్తున్నాయి చూసారా. మీకు నా బ్యాక్ సైడ్ చూపించని చూసారు, ఇక్కడ అవి వచ్చేసి వాహనాలు అన్నమాట. అంటే ఊరేగించడానికి వాటికి ఈ వాహనాలను అయితే ఉపయోగిస్తారు. నా బ్యాక్ సైడ్ లో ఉన్నది. అండ్ ఇదిగోండి గోపురం వ్యూ, నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు లోపల చూసుకున్నా బయట చూసినా సరే ఎక్కడైనా చూస్తే మొత్తం అంతా కూడా చెక్కింది అయితే విధానం చాలా బాగుంటుంది నిజంగా. అన్న స్ట్రైట్ లో చూస్తున్నారు కదా, ఇది ఇంకొక ఎంట్రన్స్. అంటే మీరు మీకు ఇందాక చూపించిన ఎంట్రన్స్ నుంచి అయినా రావచ్చు, లేకపోతే ఇదిగోండి నా స్ట్రైట్ లో ఉన్న ఈ ఎంట్రన్స్ నుంచి అయితే మీరు రావచ్చు. ఈ ఉమా కుప్పేశ్వర స్వామివారి ఆలయం అయితే నిజంగా చాలా ఫేమస్ అయిన ఆలయము. సో ప్రతి ఒక్కరు మాక్సిమం ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ ఆలయం గురించి చెప్పమంటే ఎంత బాగా చెప్తారు నిజంగా. అండ్ ఈ చెట్టు ఏమిటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఉమా కుప్పేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం పలివెల ఊరిలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క పురాతనమైన ఆలయం. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశిష్టతలు ఏమిటో తెలుసుకుందాం. ఈ ఆలయం చోరులు రాజరాజ నరేంద్రుని కాలం నుంచి ఉందని ఇక్కడ ఈ గుడి యొక్క విశేషం. శివునికి ఉమా కుప్పేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. ఈ పలివెల గ్రామం కూడా అతి పురాతనమైనది. ఈ క్షేత్రాన్ని పల్లవులు పాలించారు కాబట్టి ఈ ఊరికి పలివెలపురం అనే పేరు వచ్చింది. ఈ పలివెలపురం కాస్త పలివెలగా పేరు పొందింది. ఈ ఆలయాన్ని నల్ల గ్రామీప రాయితో నిర్మించారు. మా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మీకు లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ లింగాష్టకం బిల్వాష్టకం అయితే ఉంటుంది. తప్పకుండా వచ్చిన వాళ్ళు చదవండి. సో ఓవరాల్గా ఇక్కడైతే నేను మొత్తం చూపించాను నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇంకేమైనా మిస్ చేసినట్టయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొత్తం శిల్పులు చెక్కింది ఇప్పటికి కూడా కనీసం చెక్కు చెదరకుండా ఎంత బాగుందో నిజంగా. ఇంకా మీకు నా స్ట్రైట్లో కనిపిస్తుంది చూసారా, ఇదైతే నిజంగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిజంగా శిల్పి చెక్కారు అనడానికి. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి ఆ సామెత ఊరికే చెప్పలేదు పెద్దవాళ్ళు. నిజంగా చూస్తున్నారా, ఇప్పుడు కూడా ఇంతకాలమైనా కూడా కనీసం చెక్కు చెదరకుండా అయితే ఉంటుంది ఇదంతా. ఇందాక మీకు నేను అటుపక్క నుంచి అయితే చూపించాను చూసారా, ఇప్పుడు ఇటుపక్క నుంచి అయితే చూడండి ఒకసారి ఇదంతా. అన్న స్ట్రైట్ లో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి రథం అయితే ఉంచుతారు. ఆ లోపలైతే రథం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 అయితే ఉంటాయి. ఆ 12 ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటనేది మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అయితే ఉంటుంది. చూడండి. అండ్ ఇక్కడితో అయితే మొత్తం ఆలయం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. సో యాక్చువల్లీ వచ్చేసి నేనైతే అమలాపురం వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను అని చెప్పాను కదా. సో నేను చాలా గొప్ప పని చేశాను. ఏంటనుకుంటున్నారు, ఫోన్ ఇక్కడ వదిలేసి అమలాపురం వెళ్ళిపోయాను. అట్లుంటది మనతో ముచ్చట. సో ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.